కాళ్ళకే కాదు మనవాళ్ళకి కూడా కావాల్సిందే. ఎందుకని అందరి ఎముకలు వీక్ అయిపోయి ఉన్నాయి. వీక్ అయిపోయిన ఎముకలు మళ్ళీ బలం పుంజుకోవాలి అంటే ఇక్కడ UB11 అని ఈ ఎన్నుపూస సెంటర్ నుంచి 2 ఏళ్ళు అటు ఇటు ఇక్కడ UB11 ఉంది. UB11 బోన్స్ అండ్ కార్టిలేజెస్ రీజనరేషన్. మోకాడు చిప్పులు అరిగిపోయినా, హిప్పులు అరిగిపోయినా, లేదా ఆస్టియోపరాసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ నయం కావాలి అంటే కంపల్సరీ వాడుకోవాల్సింది UB11. ఎక్కడుంది? ఈ మెడ అంటే ఈ సర్వైకల్ స్పైన్ థొరాసిక్ స్పైన్ కి జంక్షన్ లో DU14 ఉంటుంది. అక్కడి నుంచి ఒక పూస కింద UB11 నోట్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో ఆకుపంచర్ పాయింట్ UB11 లొకేషన్ అండ్ ఇండికేషన్స్ అని కొట్టండి. 3 బొమ్మలు వస్తాయి. ఇప్పుడు సైన్స్ పెద్ద పుస్తకాలు కొనుక్కోవాల్సిన పనేలే. గూగుల్లో కొడితే మొత్తం సమాచారం అంతా రెడీమేడ్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేస్తుంది. ఓకే, ఇదేంటి? బోన్స్ అండ్ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ నయం చేయడానికి. ఇది పైన ఉన్నది DU14 వ్యాధులు సోకకుండా, ఇన్ఫెక్షన్స్ పెరగకుండా చూసేది. సరే, ఇంకొకటి ఈ మీద ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే ఇది మనం ఈ ప్లేట్ని మనం స్కాప్లా అంటాం. ఈ 2 స్కాప్లాకి మధ్యలో గీత కొడితే ఎన్నుపూస సెంటర్ నుంచి 2 ఏళ్ళు అటు ఇటు రక్తహీనత నివారణ కేంద్రం ఉంది. ఏంటది? ఆడపిల్లలు ఇవాళ రక్తహీనత నివారణ. ఆడపిల్లలు 30-40% ఉంది ఇప్పుడు రక్తహీనత. దానికి మంచి మందు ఏంటి? UB17 నాడి. ఇది ఎక్కడ ఉన్నది? ఈ స్కాప్లాకి కింద ఎడ్జ్లో ఇలా గీత కొట్టి వెన్నుపూస నుంచి 2 ఏళ్ళు అటు ఇటు. వాళ్ళ వేలు మన వేలు కాదు. ఎవరికైతే మనం చేయాలనుకుంటామో వాళ్ళకి ఎన్నుపూస సెంటర్ నుంచి 2 ఏళ్ళు అటు ఇటు ఈ నాడీ కేంద్రం రక్తహీనతను క్లియర్ చేస్తుంది. రక్తహీనత మనకి ఓ మాట చెప్పాలంటే